నిన్న జరిగిన మ్యాచ్ తర్వాత నేను నా టీం ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నిన్న మా గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ నాకు ఒక పెద్ద పాఠం నేర్పాయి. రోజులాగే అందరం గ్రౌండ్ కి అయితే వచ్చాం. మ్యాచ్ మొదలయ్యే ముందు షఫీ పచ్చి ఖర్జూరాలు తెచ్చిచ్చాడు. తింటూ నవ్వుకుంటూ మ్యాచ్ కి రెడీ అయ్యాం. మొదటి మ్యాచ్ గిడ్డా షావుల్ టీం కి సాదిక్ అన్న టీం కి. మేము 8 ఓవర్లు 63 పరుగులు చేశాం. సాదిక్ అన్న టీం బాగా ఫైట్ చేసిన కేవలం 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత ఎంజే టీం తో 3 ఓవర్ల మ్యాచ్ జరిగింది. మొదటి 2 ఓవర్లో కేవలం 12 పరుగులు వచ్చాయి. మ్యాచ్ మొత్తం మన చేతుల్లో ఉందనిపించింది. కానీ నేను వేసిన చివరి ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. టార్గెట్ 32 అయ్యింది. మేము కూడా చివరి వరకు పోరాడాం. కానీ ఒక్క పరుగుతో ఓడిపోయాం. మ్యాచ్ అయిపోయాక చాలా మంది నన్నే తప్పు పట్టారు. ఆ మాటలు చాలా బాధ పెట్టాయి. కానీ నాకు ఒక విషయం అర్థమైంది. ఒక బ్యాడ్ ఓవర్ తో ప్లేయర్ విలువ నిర్ణయించలేరు. ఈ రోజు విమర్శించే వాళ్ళు రేపు చప్పట్లు కొట్టొచ్చు. అందుకే నేను ఆగాను. ఇంకా కష్టపడతాను. ఇంకా ప్రాక్టీస్ చేస్తాను. మైదానంలోనే నా సమాధానం చెప్తాను. ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. రేపటి నుంచి సాదిక్ అన్న టీంలో ఆడాలనుకుంటున్నాను. సాదిక్ అన్న ఒక అవకాశం ఇవ్వండి. టీం కోసం నా 100% ఇవ్వడానికి రెడీ. ఓడిపోయినప్పుడు కూడా ప్రయత్నం ఆపని వాడి నిజమైన ప్లేయర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. నాకు సపోర్ట్ గా ఆల్ ది బెస్ట్ అని కామెంట్ చేయండి.